పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్లో పలు విషయాలు బయటకొచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి తిరుపతన్న పట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించిన తిరుపతన్న 2 ఇన్స్పెక్టర్లు, 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారని, ప్రతిరోజు కూడా 40 మంది సెల్ ఫోన్లను ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఈ కస్టడీ రిపోర్టులో తెలిపారు. ఇలా మొత్తం 300 మంది ఫోన్లను ట్యాపింగ్ కు పాల్పడినట్లు పేర్కొన్నారు. 3 ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో కలిసి పనిచేశామని ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో డేటా మొత్తాన్ని ధ్వంసం చేసిన తిరుపతన్న తన దగ్గర ఉన్న 3 కంప్యూటర్లతో పాటు 9 లాగర్స్ లో ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేశారని, దీంతో దశాబ్దాల తరబడి మావోయిస్టుల సమాచారం సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు.